గత ప్రభుత్వంలో 2016 మాత్రమే పెన్షన్ ఇచ్చినారు. మేమొచ్చినామనుకో ఎంత ఇస్తామన్నారు? 4000 పెన్షన్ ఇస్తామని చెప్పిర్రు. ఆసరా పెన్షన్ల కింద చాలా ఉన్నాయి కదా! దాంట్లో వితంతువులొస్తారు, తర్వాత వికలాంగులొస్తారు. ఇట్లా చాలా కేటగిరీస్ ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా వీళ్ళకిచ్చే పెన్షన్ వచ్చేసి 4000 2000 నుంచి 4000 చూస్తామనేసరికి పాపం ఎవరైనా కూడా ఆశపడతారు కదా! 2000 నుంచి అంటే డబల్ అయిపోతుందని చెప్పిర్రు. అప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టిర్రంటే 4000 పెన్షన్ ఇస్తాం కానీ విడతల వారీగా ఇస్తామని చెప్పిర్రు వాళ్ళు. కానీ ఇక్కడ ఏమైందంటే వీళ్ళు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు కాబట్టి ఏం చేశారంటే మేము ఏకధాటిగా 4000 ఇస్తామని చెప్పారు. నాకు ఒకసారి గుర్తుంటే నాకు ఆ క్లిప్ దొరికితే పెడతా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెన్షన్ గురించి మాట్లాడిన మాట కూడా వినరి. 200 ఇచ్చే పెన్షన్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా, 2000 ఇచ్చే టీఆర్ఎస్ కావాలా? ఇక చూసుకో 4000 రూపాయలు, నెలకు 4000 రూపాయలు. రేపు మొదటి నెలలే మొట్టమొదటి సంతకం 4000 రూపాయల పెన్షన్తోని. వీళ్ళ గప్పాల మాటలు వింటే నిజంగానే వీళ్ళు రేపు గెలవగానే రేపు డిసెంబర్ 9వ తేదీ నుంచే మీకు 4000 పెన్షన్ ఇస్తామంటే అబ్బా నిజమే కావచ్చు అనేసి చెప్పేసి పాపం ఓట్లు అయితే వేసారు. ఇప్పుడు అసలు కష్టం ఏం తెలుసా? ఇక చూస్తురు. కానీ ఈ 2000 పెన్షన్ ఉన్న పని సమయానికి వస్తుందా అంటే అది లేదు. కాకపోతే ఇప్పుడు ఒక పెద్ద బండ వేయబోతున్నారు ఈ పెన్షన్దారుల మీద, అవ్వ తాత వాళ్ళ పైన. ఎలాంటిదంటే ఇప్పుడు మామూలుగా పోస్ట్ ఆఫీస్ నుంచి వీళ్ళకు పెన్షన్ డబ్బులు వస్తాయి. రాగానే ఆ ఊర్లో ఎవరైతే పోస్ట్ ఆఫీస్ ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి తమ్ వేసి ఆ డబ్బులు తెచ్చుకుంటుంటారు. కానీ ఇప్పుడు ఏంటి అనంటే బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారట. ఓకే, మంచిదే కదా, బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తే ఇక పోస్ట్ ఆఫీస్కి పోయి తీసుకునే సమస్య కూడా తప్పుతుంది అని అంటే ఓకే, ఎంతవరకు బాగానే ఉంది. బ్యాంక్ అకౌంట్లో వేయడం కూడా మంచిదే, కానీ అది కూడా పాపము వాళ్ళని ఎవరు తీసుకెళ్ళాలా బ్యాంకులకి? అసలు ఎవరూ లేని ఆసరా లేని వాళ్ళు ఉంటారు కాబట్టి దాని పేరే ఆసరా పెన్షన్ అని పెట్టిరు. అట్లాంటిది వీళ్ళు బ్యాంకులలో పెడతారట. అయితే ఈ బ్యాంకులకు లింక్ పెట్టడమే కాకుండా ఇప్పుడు చాలామంది పెన్షన్లు ఎగిరిపోతున్నాయి. ఎట్లా అంటే వీళ్ళు బీసీ కులగణన చేసిరు కదా, దాంట్లో మీకు ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని కుక్కలు ఉన్నాయి, ఎన్ని కోళ్ళు ఉన్నాయి, లేకపోతే మీకు కారు ఉందా, లేకపోతే ఇంకేముందో ఏదో ఉందని అని రాసుకొని పోయిరు కదా. దాన్ని క్రోడీకరించి ఎవరికి ఇప్పుడు ఇవ్వాలి, ఎంతమందివి పెన్షన్స్ కట్ చేయాలి. ఇప్పుడు ఏమైతే చెప్పనా, ఊర్లలో ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లో ఎవరో ఉంటారు కదా, కాంగ్రెస్ వార్డు మెంబరో కాంగ్రెస్ సర్పంచో ఉంటారు. వాళ్ళు చెప్తారు పలానా వాడికి వద్దు తీసేయండి, పలానా వాడికి ఇవ్వండి అంటే మొత్తం రేపు ఈ పోస్ట్ ఆఫీసులు ఇచ్చే పైసలు కాస్త పెన్షన్ డబ్బుల్ని రేపు బ్యాంక్ అకౌంట్లకి లింకు చేస్తున్నామని చెప్పి చాలామంది పెన్షన్స్ ఎగిరిపోయే అవకాశం ఉంది. నేను చెప్పిన గతంలో కూడా నేను ఈ పెన్షన్స్ గురించి చాలా వీడియోలు చేసిన. వీళ్ళు 4000 ఇచ్చుడు కాదు, నిజంగానే ఎలక్షన్స్ ముందు ఇయ్యరో లేకపోతే సంవత్సరంన్నర ముందో. ఎందుకంటే నేను తెలివంత ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి తెలివేంటంటే లాస్ట్ మూమెంట్లో పథకాలు ఇచ్చేసినాం అనుకో వాళ్ళే సచ్చుకుంటూ ఓట్లేస్తారు. ఇలా నమ్మకం అది. అంటే జనాలంటే వీళ్ళకి ఎంత చిన్న చూపైంది, ఎంత అలసైపోయింది అనడానికి ఇదే ఉదాహరణ. నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల్ని డిసెంబర్ 9వ తేదీనే మేము అమలు చేస్తామని చెప్పి దాని తర్వాత 100 రోజులు అన్నారు. ఆ 100 రోజులు పోయింది, 200 రోజులు పోయింది, 300 రోజులు పోయింది. ఇప్పుడు ఇట్లాంటి కొర్రీలు పెట్టుకుంటూ వస్తున్నారు. రేపు నిజంగానే ఎలక్షన్స్ ముందు ఇయర్లో మీరు అవునన్నా కాదన్నా కొన్ని మాత్రం ఎలక్షన్స్ ముందు ఇయర్ మాత్రం మీ ముందుకు వస్తాయి. తాయిలాల పేరుతో తాయిలాలు ఇచ్చడం తన్నుకు సావండి అంటాం కదా. రేపు ఓట్ల కోసము వీళ్ళు ఈ నోట్లు వెదజల్లే కార్యక్రమం చేస్తారు. దీంట్లో ఇప్పుడు ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ ఎన్ని లక్షల మందిని ఎత్తేస్తారో తెలియదు పెన్షన్స్. వాస్తవానికైతే పోస్ట్ ఆఫీస్లో వేసేదే వాళ్ళకు అనుగుణంగా ఉంటుంది. ఊర్లోకి ఏదో పోతారు పాపం, చేతనయ్యో చేతగాకో కట్టె పట్టుకొని పోయి జర నీడపంట కూర్చొని ఆడ తంబేసి ఆ డబ్బులు తెచ్చుకొని మందులకో మాకులకో దేనికో దానికి ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఏంటి తెలుసా, ఆ అకౌంట్లలో వేస్తే ఇప్పటికే పెన్షన్స్ వచ్చిందంటే కోడలో పిల్లలో ఆ పైసలు తీసుకొని వాళ్ళని గోస పెడుతున్నారు. ఇక అకౌంట్లు అంటే ఇప్పుడు ఊర్లలో బ్యాంకులు ఉంటాయా, ఖచ్చితంగా టౌన్కో మండలానికో పోవాలి. వీళ్ళని చేతనై చేతగాక వీళ్ళకొకరు సపోర్టు
తీసుకొని పోవాలి. కొడుకో కోడలో మనవడో పక్కింటోడో వెనకింటోడో పోయి అక్కడ ఫామ్ ఫిల్ చేసి ఆ డబ్బులు తీసుకొని రావాలి. ఏది ఇచ్చే ఈ పెన్షన్ పైసలకి. ఇప్పుడు ఇంకా నేను పెన్షన్ పెంచుతారని చెప్పట్లేదు, ఉన్న 2,000 రూపాయలకే ఈ బ్యాంక్ అకౌంట్ లింకు చేస్తున్నారు. అందరికీ చేరటం వల్ల దీంట్లో కండిషన్స్ వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది అని చూసి, ఒకవేళ పొరపాటున గనక వాళ్ళ ఇంట్లో కొడుకు ఏదో క్యాబ్ నడుపుకోవాలని చెప్పేసి ఆ కొడుకు వచ్చి ఎన్నో హైదరాబాద్లో ఉంటాడు, అతను ఒక క్యాబ్ కొనుక్కున్నాడు అనుకో, ఇక చలో వాళ్ళ కొడుకుకి కారు ఉంది కాబట్టి సో వీళ్ళకి ముసలికి పెన్షన్ లేదు ఆ ఇంట్లో కొడుకు ఏదో పని చేస్తాడు, ఏదో ఐటీ కడుతున్నాడని చెప్పి కొడుకులు అలాంటి వాళ్ళందరూ తల్లిదండ్రులు చూడాలని రూల్ ఏం లేదు కదా. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ బ్యాంకుకు లింకు చేసే అంశంలో భారీగా పెన్షన్స్ కట్ అవ్వబోతున్నాయి. అవి 10 లక్షల పెన్షన్స్ కట్ అవుతాయా, 20 లక్షల పెన్షన్స్ కట్ అవుతాయో తెలియదు, కానీ మొత్తానికైతే ఒక పెద్ద బండను మోపబోతుంది రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారుల పైన.